చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. ఒక కుక్కను చంపాలంటే ముందుగా అది పిచ్చిది అని ముద్ర వేయాలి. ఆ తరువాత దాన్ని రాళ్లతో కొట్టించాలి. అప్పుడు చంపడం సులభమవుతుంది. చంద్రబాబుకు బాగా తెలిసిన పొలిటికల్ పాలసీ ఇది. తన పొలిటికల్ కెరీర్ మొత్తంలో ఎప్పుడూ ఇదే పాలసీని ఆయన ఫాలో అవుతారు. అప్పట్లో ఎన్టీఆర్ ఎపిసోడ్ అయినా, ఇప్పట్లో మెడికల్ కాలేజీల విషయమైనా చంద్రబాబు ఫార్ములా మాత్రం ఇదే. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, నాడు ఎన్టీఆర్ స్త్రీలోలుడు అని ముద్ర వేశారు. ఆ తర్వాత ఆయనపై చెప్పులేయించారు. పార్టీని లాక్కొని మానసికంగా నలిగిపోయి చనిపోయేలా చేశారు. ఇక ఈ మెడికల్ కాలేజీల విషయంలో ముందేమన్నారు? వాటి నిర్మాణాలు పూర్తి చేయడం ఆర్థికంగా భారమన్నారు. ఆ తరువాత ఫేక్ పోస్టులతో ఆ కాలేజీలపై అబద్ధాల దాడి చేయించారు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంపేసేందుకు సిద్ధమయ్యారు. అసలు మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు ఏ స్థాయిలో విష ప్రచారం చేస్తున్నారు? పేదవాడి చదువు, ఆరోగ్యంతో ఎలా చెలగాటమాడుతున్నారు? 1,00,000 కోట్ల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే కుట్ర జరుగుతోందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, విద్యా వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడమే రియల్ విజన్. జగన్ ఆ పని చేశారు. కరోనా కష్టకాలంలోనూ 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు. మరో 10 కాలేజీలు పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. మెడికల్ కాలేజీ అంటే కేవలం పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించడమే కాదు, అదే పేదవాళ్లకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడం కూడా. భవిష్యత్తులో ఈ ఆసుపత్రుల విలువ అక్షరాల 1,00,000 కోట్లు. అలాంటి ఆస్తిని చంద్రబాబు పావలా ₹1 లెక్కన ప్రైవేటుకు దోచిపెడుతున్నారు. ఇంతకీ తన మొత్తం రాజకీయ జీవితంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు చేయలేరా? ఇప్పుడు ఆ కాలేజీలను ప్రైవేటు పరం చేసిన జగన్ వచ్చాక మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? తేల్చేద్దాం గన్ షాట్గా. తల నుండు విషము పనికిని వెలయంగా తోకనుండు వృచ్చికమునకున్ తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్లా విషము గదరా సుమతి. దీనికి అర్థం పరమార్థం అందరికీ తెలుసు. ఈ పద్యానికి చంద్రబాబు పొలిటికల్ కెరీర్కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన విషం కక్కారంటే దానికి విరుగుడు ఉండదు. విషం కక్కడానికి, అబద్ధాలు చెప్పడానికి మాత్రమే ఆయన తన నాలుకను ఉపయోగిస్తారు. అదే ఆయన ఆయుధం. లేకపోతే ఏంటి సార్? కళ్ళ ముందు అంత అద్భుతంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనిపిస్తుంటే, ఆల్రెడీ అక్కడ క్లాసులు జరుగుతుంటే, మన పేద పిల్లలు ఆత్మాభిమానంతో వైద్య విద్యను అభ్యసిస్తుంటే, వందలాది మంది సిబ్బంది ఒక్కో మెడికల్ కాలేజీలో పనిచేస్తుంటే, లక్షలాది మంది పేదలకు ఉచితంగా అవి వైద్యాన్ని అందిస్తుంటే, అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే జగన్ కట్టనట్టు, రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేనట్టు ప్రచారం చేస్తున్నారంటే ఆ గుండె మామూలు గుండె కాదు సార్. దానికి కొబ్బరికాయ కొట్టాల్సిందే, చేతులెత్తి దండం పెట్టాల్సిందే. ముందుగా చంద్రబాబు ఏమన్నారో విన్న తరువాత జగన్ తెచ్చిన ఆ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిజానిజాలేంటో చూద్దాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. మెడికల్ కాలేజీల నిర్మాణం అంటే శంకుస్థాపనలు చేయడం, రిబ్బన్లు కట్ చేయడం కాదట. పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆయనే ఆపరేషన్ చేశారట. మెడికల్ కాలేజీలు నిర్మించిన చరిత్ర ఆయన గారిదేనట.
ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇలా పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ ముందు అబద్ధాలు చెప్పొచ్చా? అబద్ధాన్ని కూడా ధైర్యంగా దర్జాగా కళ్ళార్పకుండా ఆత్మవిశ్వాసంతో చెప్పగలగడం గ్రేట్ సార్. నిజంగానే గ్రేట్ సార్. కళ్ళ ముందు కనిపిస్తున్న కాలేజీలు కూడా అసలు లేనే లేవని ప్రచారం చేయగల దమ్ము ఒక్క చంద్రబాబు గారికి మాత్రమే ఉంది. ఇన్ని అబద్ధాలు చెప్పిన చంద్రబాబు వాటిని ప్రైవేటోడికి అమ్మేయాలంటే జీవోలో నిజం చెప్పాలిగా. చెప్పారు. మొత్తం జగన్ తెచ్చిన కాలేజీలు ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని అడ్మిషన్లకు సిద్ధంగా ఉన్నాయి, ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, అన్ని నిజాలు ఆ జీవోలో స్పష్టంగా ఉన్నాయి. చంద్రబాబు చెప్పే అబద్ధాలను గుడ్డిగా నమ్మే చదువుకున్న మూర్ఖుల్లారా ఒక్కసారి ఈ జీవో చూడండి. చంద్రబాబుకు డప్పు కొట్టే జాతి నాయకుల్లారా, జాతి జనోద్ధారకుల్లారా ఆ జీవో ఒక్కసారి చూడండి. బాబు గారి నాలుకకు ఒక్కసారి నమస్కారం పెట్టండి. ఒక్కసారి ఆ జీవో కాపీని చూపించండి. 17 కొత్త మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలో మొదటి లైన్లోనే మనకు క్లియర్గా కనిపిస్తోంది. గవర్నమెంట్ హ్యాడ్ శాంక్షన్డ్ 17 న్యూ మెడికల్ కాలేజ్ అట్ an ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ₹8,480 crores. 8,480 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారనే విషయాన్ని స్పష్టంగా జీవోలో చెప్పారు. అందులో ఏవేవి కంప్లీట్ చేశారనేది కూడా జీవోలో ఉంది. అవుట్ ఆఫ్ ద అబోవ్ ద న్యూ మెడికల్ కాలేజెస్ అట్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం అండ్ నంద్యాల్ గాట్ లెటర్ ఆఫ్ పర్మిషన్ అంటే సీట్ల కేటాయింపుకు సంబంధించి ఇన్ 2023 అండ్ స్టార్టెడ్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 2023-24 2023-24 నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. విద్యార్థులు చదువుకుంటున్నారు, మెడిసిన్ చేస్తున్నారు, ఇప్పటికే 2వ ఏడాది మళ్ళీ చదువుతున్నారు. ఇంత స్పష్టంగా ఈ జీవోలో ఉంటే మెడికల్ కాలేజీలు కట్టలేదని అబద్ధం చెప్తారా? పాడేరుకి ఆపరేషన్ చేశానంటారా? ఆ పాడేరు విషయం కూడా ఉంది ఇందులో, అది కూడా చూద్దాం. 1 more న్యూ మెడికల్ కాలేజ్ అట్ పాడేరు గాట్ LOP ఇన్ 2024. ఎవరిది సార్ ఆ క్రెడిట్? జగన్మోహన్ రెడ్డి గారిది. 24లో మీరు ప్రారంభించారంటే ఎవరిది ఆ క్రెడిట్? ఎవరు కడితే వచ్చింది 24 కల్లా? జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ స్టార్టెడ్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 24-25 అకాడమిక్ ఇయర్కి అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. ఇంత స్పష్టంగా జీవోలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్కి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. పేదవాడికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 5 ఏళ్లలో ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు జగన్. అందులో భాగమే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఆయన విజన్ నుంచి పురుడు పోసుకున్న కాలేజీలే ఇవి. ప్రైవేటు కాలేజీల్లో ఎంతో భారంగా మారిన వైద్య విద్యను పేదలకు ఉచితంగా అందించాలనే ఆలోచనతోనే కేంద్రం నుంచి మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చారు. అందులో కొన్ని మెడికల్ కాలేజీలను విజయవంతంగా పూర్తి చేశారు. అసలు జగన్ హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వచ్చింది? 5 ఏళ్ల పీరియడ్లో ఎన్ని కాలేజీలు నిర్మించారు? ఎన్ని కాలేజీల్లో క్లాసులు జరుగుతున్నాయి? ఎన్ని కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి? ఇవన్నీ కూడా క్లియర్గా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్లియర్గా చూడండి ఒక్కసారి. జగన్మోహన్ రెడ్డి గారి విజన్తో ఈ రాష్ట్రానికి చరిత్ర సృష్టిస్తూ వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు 2019-24 మధ్య వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, క్లాసులు ప్రారంభమైనవి కాలేజీలు మొత్తం 6 సిద్ధంగా ఉన్నాయి. సీట్ల కేటాయింపు జరుపుకొని ఈరోజు అడ్మిషన్స్ పూర్తయితే క్లాసులు ప్రారంభం కావాల్సినటువంటివి 5 సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి క్లాసులు ప్రారంభమైన 6 మన విద్యార్థులు, పేద విద్యార్థులు సగర్వంగా చదువుకుంటున్నటువంటి 6 మెడికల్ కాలేజీలు ఏవి? పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నటువంటి కాలేజీలు ఏవో ఒక్కసారి చూడండి. ఇందులో 6 కాలేజీలు గ్రీన్ మార్క్లో ఉన్నాయి చూడండి. పాడేరు, నంద్యాల, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క కాలేజీ పేరు ఎందుకు చెప్తున్నాను. పాడేరు, నంద్యాల, ఇటొస్తే మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం. ఇవి 6 ప్రారంభమయ్యాయి. ఇక సిద్ధంగా ఉన్నవి పిడుగురాళ్ల, ఆదోని, పులివెందుల, మదనపల్లి, మార్కాపురం. 5 కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి. పులివెందుల కాలేజీకైతే ఎన్ఎంసి 50 సీట్లు కేటాయిస్తే మాకు అక్కర్లేదని చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి 50 సీట్లను తన్ని అవతలకు తరిమేశారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టని చరిత్ర చంద్రబాబుది. అందుకే జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై ఏకదాటిగా విషం కక్కుతున్నారు. ఫేక్ పోస్టులు పెట్టించి, మంత్రులతో అబద్ధాలు చెప్పించి, పప్పు బెల్లాల్లా ఆ మెడికల్ కాలేజీలను అమ్మేయాలని చూస్తున్నారు. చంద్రబాబు ఆయన బ్యాచ్ కక్కుతున్న విషానికి విరుగుడు ఏంటో తెలుసా?
నిజాలను ప్రజల ముందు మనం ఉంచడమే. ఒకసారి జగన్మోహన్ రెడ్డి నిర్మించి ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ కాలేజీలను చూద్దాం. నిజాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఎస్, వీళ్ళు పెట్టేటటువంటి ఫేక్ పోస్టులు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఫేక్ పోస్టులు. అంటే ఫేక్ జగన్ కట్టేసి ప్రారంభం చేశానని చెబుతున్న 17 మెడికల్ కాలేజీలు అంటూ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు కదా, ఆ ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి కనుసైగతో టీడీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం మన దౌర్భాగ్యం. ఇలాంటి పార్టీలు, ఇలాంటి మనుషులు మన మధ్య తిరుగుతుండడం మన దౌర్భాగ్యం. ఇప్పటికే ప్రారంభమైనటువంటి క్లాసులు ఇవి. విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, పాడేరు, వాటిని కూడా తీసుకొచ్చి పాడేరుతో సహా పాడిగట్టేసినటువంటి దౌర్భాగ్యపు నాయకులు ఉన్నటువంటి రోజులు, దౌర్భాగ్యపు ఫేక్ పోస్టులు పెట్టేటటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి రోజులు ఇవి. చూడండి, విజయనగరం ఎంత అద్భుతంగా కాలేజ్ తరగతులు ప్రారంభమయ్యాయి, మన పిల్లలు చదువుకుంటున్నారు గర్వంగా. మచిలీపట్నం చూడండి ఎంత అద్భుతంగా ఇన్ఫ్రా డెవలప్ చేశారు, మన పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారు. ఇటు రాజమండ్రి, అటు ఏలూరు, ఇటు చూస్తే నంద్యాల, పాడేరు. కళ్ళ ముందు ఇంత అద్భుతంగా సాక్ష్యాలు కనిపిస్తున్నా బాబుతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు ఆగకుండా విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇక మన హోంమంత్రి గారు, మేడం గారు, ఇక మన హోంమంత్రి అనిత గారైతే తన శాఖ కాకపోయినా, తనకు సంబంధం లేకపోయినా ఆసుపత్రులకు సంబంధించిన పాత వీడియోలు చూపించి మరి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పారు. ఆమె ఎంత అందంగా అబద్ధాలు చెప్పారంటే అది నిజంగానే నిజమేమో అన్నట్లుగా చెప్పారు. మరి బాబు గారి ట్రైనింగ్ ఆ లెవెల్లో ఉంటుంది. అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి అనిత ఏమన్నారో, అసలు నిజాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇలాంటి చోట చదివించి ఈరోజు వైద్య ప్రమాణాలని, జీవన ప్రమాణాలని పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా? అసలు నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రారంభకులు చూసారు, అక్కడ శంకుస్థాపనలు రాయలేదు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ శంకుస్థాపనకే పరిమితమయ్యే పరిస్థితి. సో నంద్యాల మెడికల్ కాలేజ్ ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మెడికల్ కాలేజీలో కూడా పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది మనకి. నెక్స్ట్ రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్. ఆహా అనుకుని ఆగేమేమి ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. సంభ్రమాశ్చర్యాలకు గురి కావడం కాదండి. మీరు ఇప్పుడు చూసారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు కాలేజ్ పరిస్థితి ఇలా ఉంది. ఏలూరు కాలేజ్లో ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది. దీని 2 నెలల కాలంలో నువ్వు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకొని, లేకపోతే దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకొని, లెక్చరర్స్ని, అసోసియేట్ ప్రొఫెసర్స్ని, ల్యాబ్ని, లైబ్రరీలని ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలమా 2 మంత్స్లో? ఇదిగో పాడేరు మెడికల్ కాలేజ్ పరిస్థితి అంటే 2 నెలల కాలంలో అది జరిగే పరిస్థితి కాదు కాబట్టి ఆ రోజు మేము కూడా కాసేపు ఆగాల్సి వచ్చింది. దాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారండి? వచ్చిన మెడికల్ సీట్లు వెనక్కి పంపించేశారు. అంటే మీకు బుర్రుండి మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? మాట్లాడే వాళ్ళు ఎవరో, వాళ్లకు బుర్ర ఉందో లేదో మేడం గారే డిసైడ్ చేయాలి, లేదా ప్రజలైనా డిసైడ్ చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పాడేరు మెడికల్ కాలేజీకి ఆపరేషన్ చేశానన్నారు. మేడం ఎప్పుడుదో వీడియో తీసుకొచ్చి ప్లే చేసి అసలు ఆ మెడికల్ కాలేజీ లేదని అంటున్నారు. ఏం చెప్పాలి? ప్రజలకి ఎట్లా వివరించాలి? మన దౌర్భాగ్యం కాకపోతే కళ్ళ ముందున్న సాక్ష్యాలను కూడా వీళ్ళు పచ్చతో కప్పేస్తూ ఉంటే, ఈ దృశ్యాలను చూపించినా సరే మేడం గారు మళ్ళీ అబద్ధాలు వల్లెవేస్తుంటే ఏం చెప్పాలి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించిన చరిత్ర బాబుకు లేనే లేదు. కానీ ఉర్సాగాళ్లకు, లూలుగాళ్లకు భూములు దోచిపెట్టడంలో మాత్రం ముందుంటారు. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లుగా జగన్ కట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు దోచిపెట్టడంలో మాత్రం ముందు వరుసలో నిలుస్తారు. ఇది మాత్రం గన్ షాట్. చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పీపీపీ అని 3 పీలుంటే ప్రజల ఆస్తిని ప్రైవేటుకు తాకట్టు పెట్టడం అని అర్థం. అదే P4 అని 4 పీలుంటే ఆస్తులతో పాటు పేద ప్రజల్ని కూడా తాకట్టు పెట్టేయడం అని అర్థం. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? మన దేశంలో ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజా రవాణా వ్యవస్థలు ఇవన్నీ ఎందుకుంటాయో తెలుసా? ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోతే పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు దోపిడీకి బలైపోతారు కాబట్టి. ఆ దోపిడీ నుంచి ప్రజలను రక్షించడమే ప్రభుత్వ బాధ్యత కాబట్టి. అందుకే ప్రజల అత్యవసరాలకు సంబంధించిన ముఖ్య వ్యవస్థలన్నీ ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. మరి చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆ వ్యవస్థలన్నింటినీ కట్టగట్టి ప్రైవేటు చేతిలో పెట్టేస్తున్నారు. దీనికి ఆయన పెట్టిన అందమైన పేరేంటో తెలుసా? పీపీపీ.
ఆ పేరుతో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం. ఈ 17 కాలేజీల విలువ భవిష్యత్తులో 1,00,000 కోట్ల వరకు ఉంటుంది. అంటే 1,00,000 కోట్ల ఆస్తిని బాబుగారు ప్రైవేటుకు అప్పనంగా దోచిపెడుతున్నారన్నమాట. ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం. భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీల వాల్యూ 1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి. పర్మనెంట్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అతి తక్కువ ఫీజులతో ఉచితంగా డాక్టర్లు వస్తారు. ఇక్కడ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, ఏమి లేదు, ఏమి అసలు నథింగ్. 17 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీ ఇచ్చేస్తారన్న. ఆయన కావలసిన వాళ్ళకి శనికాయలకి బెల్లానికి అమ్మేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏంది ఇది నాకు అర్థం కావడం. బాబు ఎంత అరిచినా 75 ఏళ్ల ఆయన నాలుక ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్ర వ్యాప్తంగా జీవం పోసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రం నిజమే చెబుతాయి. ఈ అబద్ధాల మాటున దాగి ఉన్న అతిపెద్ద కుట్రేంటో తెలుసా? పీపీపీ పేరు చెప్పి ప్రైవేటుకు ఆ మెడికల్ కాలేజీలను అమ్మేయడం. ఎంతకో తెలుసా? ఎకరా 100 రూపాయలకు అమ్మేస్తారట. మీకు ఎగ్జాంపుల్ చెబుతా. పులివెందుల మెడికల్ కాలేజీ 50 ఎకరాల్లో నిర్మించారు. అంటే 5,000 రూపాయలకు పులివెందుల మెడికల్ కాలేజీ అమ్మేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నది భూమి వాల్యూ మాత్రమే కాదు, ఓవరాల్గా అక్కడున్నటువంటి ఇన్ఫ్రాతో కలిపితే అక్కడున్న ఒక్కో మెడికల్ కాలేజీ విలువ ఎంతో తెలుసా? మొత్తం 17 మెడికల్ కాలేజీల విలువెంతో తెలుసా? భవిష్యత్తులో అక్షరాల 1,00,000 కోట్లు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఈ ప్రజాధనాన్ని ప్రైవేటోడికి అమ్మేయడం వెనుక ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ దాగుందో మీ ఊహకై వదిలేస్తున్నా. 1923 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలుపుకుంటే 12 మాత్రమే ఉన్నాయి. 2019 నాటికి 3 సార్లు సీఎంగా 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించిన చరిత్ర లేదు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చారు. అందులో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, పాడేరులో కాలేజీల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయా కాలేజీల్లో క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇక పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాళ్ల, ఆదోనిలో కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు ఆలోచనలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే పులివెందుల మెడికల్ కాలేజీలో 50 MBBS సీట్లతో తరగతులు ప్రారంభించడానికి ఎన్ఎంసీ గత ఏడాది అనుమతులు ఇస్తే ఆ సీట్లు మాకు వద్దంటూ ఆయన లేఖ రాశాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉంటారా? మాకు MBBS సీట్లు కేటాయించండి మొర్రో అని రాష్ట్రాలు కేంద్రం ముందు క్యూ కడుతుంటే వచ్చిన సీట్లను కాళ్లతో తన్నేసిన ముఖ్యమంత్రి బహుశా మనకు మాత్రమే ఉండొచ్చు. 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు ఆలోచన మొదలుకొని ఆచరణ, భూముల సేకరణ, నిధుల సమీకరణ అన్నీ జగన్ హయాంలోనే జరిగాయి. జగన్ దిగిపోయే నాటికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జగన్ విజన్తో 6 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో 5 కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఇంకో 6 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కానీ అలా చేయటం బాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి సిద్ధమైపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5,000 కోట్లు ఖర్చు చేయడం భారం అంటూ బీద ఏడుపులు ఏడుస్తున్నారు. మన పేద విద్యార్థులకు మెడిసిన్ విద్య అందించడానికి 5,000 కోట్లు అనవసరమా? 5,000 కోట్లు భారమా? మరి అమరావతిలో నీళ్లు తోడడానికి ఎన్ని వందల కోట్లు వెచ్చిస్తున్నారు సార్? కేవలం ఏడాదిన్నర కాలంలో చేసిన 2 లక్షల కోట్ల అప్పులు ఏం చేశారు సార్? అందులో ఓ 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? అసలు చేసిన అప్పంతా ఎవరి జేబుల్లోకి పోయాయి సార్? అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డును అప్పులు తెచ్చి 25,000 కోట్లతో నిర్మిస్తామంటారు. మన బిడ్డల చదువు మాత్రం ప్రైవేటోడి చేతుల్లో పెడతామంటారు. ఇదేం నీతి, ఇదేం రీతి, ఇదేం న్యాయం, ఇదేం విజన్, ఇదేం పాలసీ? చంద్రబాబు దుర్మార్గాలను ఇప్పుడు కూడా ప్రశ్నించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. మన బిడ్డల భవిష్యత్తును చంద్రబాబు అవినీతికి బలిపెడదామా? అయ్యా పచ్చ ముసుగు వేసుకున్న ప్రజాస్వామికవాదుల్లారా, అయ్యా జాతి కోసం పాటుపడే జాతి జనోద్ధారకుల్లారా, అయ్యా కులగజ్జి విజ్ఞానవంతుల్లారా, చంద్రబాబు నాడు ఇంగ్లీష్ మీడియంపై లీటర్ల కొద్దీ విషం చిమ్మితే మీరు కూడా మీ స్థాయిలో ఓ 1/2 లీటరో 1/4 లీటరో విషం కక్కారు కదా. ఇప్పుడైనా పాప ప్రక్షాళన చేసుకోండి సార్. నోరు తెరవండి, ముందుకు రండి, ఈ అన్యాయాన్ని నిలదీయండి సార్.
ఒక్కటి మాత్రం నిజం, 17 మెడికల్ కాలేజీలతో చరిత్ర సృష్టించిన జగన్కు తెలుసు దాని వెనుకున్నటువంటి కష్టమేంటో. ఆ మెడికల్ కాలేజీల కోసం ఒక మహాయజ్ఞాన్నే నిర్వహించారాయన. అందుకే హెచ్చరిస్తున్నారు. పప్పు బెల్లాల్లా అమ్మి పడేద్దాం అనుకుంటున్నారేమో. జగన్ పబ్లిక్గా ఇచ్చిన వార్నింగ్ 2 చెవులు పెద్దవి చేసి వినండి. ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తూ ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాం. మన బిడ్డల చదువును, పేదల ఆరోగ్యాన్ని, ప్రజల ఆస్తిని తెగనమ్మేయడానికి కాదు చంద్రబాబుకు ఓట్లేసింది, పదవి కట్టబెట్టింది. సీఎంగా ఒక్కసారి పునరాలోచించాలి. లేదంటే జగన్ చెప్పాడంటే చేస్తాడంటే ఇది మాత్రం గన్ షాట్.